పేరెంట్స్ బాగోలేరు అంటే పిల్లలకి ఈ ప్రపంచమే బాగోలేనట్టు. మీరు అనుకున్నట్టు ఇది సర్దుకుపోవటం కాదు. వాళ్ళ మనసు లోపల జరుగుతున్న ఎమోషనల్ షట్‌డౌన్. నేర్చుకున్న అసహాయత. ఎంత ట్రై చేసినా మన ఇల్లు మారదు అని పిల్లలు ఫిక్స్ అవుతున్నారు. ఇంట్లో కనెక్షన్ లేకపోతే వాళ్ళు బయట తప్పుడు అలవాట్ల దగ్గర ఓదార్పు వెతుకుతారు. ఈ సంక్రాంతికి కొత్త బట్టలు కాదు, మీ పిల్లలకి ప్రశాంతమైన ఇంటిని బహుమతిగా ఇవ్వండి. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు, అంతకంటే ముఖ్యంగా కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడపడం. కానీ ఈ పండుగ రోజుల్లో కూడా కొంతమంది పిల్లలు ఒక రకమైన భయంతో లోలోపల బాధపడుతూ గడుపుతున్నారు. బయట ముగ్గులు వేస్తున్నాం కానీ ఇంట్లో మనసుల మధ్య గొడవలు అనే గోడలు అలాగే ఉన్నాయి. పండుగ పూట కొత్త బట్టలు కొనిపెడితే పిల్లలు సంతోషిస్తారు అనుకుంటాం కానీ ఆ బట్టల కంటే వాళ్ళు ఎక్కువగా కోరుకునేది అమ్మా నాన్నల మధ్య ఉండే ప్రశాంతతనం. ఈ సంక్రాంతికి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ప్రేమగా ఉండే ఇల్లు కావాలి. అందుకే ఈ పండుగ సమయంలో నేను చెప్పే 5 సైలెంట్ మార్పుల గురించి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. మొదటి మార్పు, మీ బిడ్డ ఎక్కువగా సైలెంట్ గా మారిపోవటం. గమనించండి, అంతకుముందు స్కూల్ నుంచి రాగానే అన్ని చెప్పే మీ బిడ్డ ఇప్పుడు కేవలం హాయ్, ఓకే, తిన్నాను అనే మాటలకే పరిమితం అవుతున్నారా? మీరు ఏమైంది అని అడిగితే ఏం లేదు అని తప్పించుకుంటున్నారా? చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఒక పొరపాటు చేస్తారు. అబ్బో, మావాడు చాలా మెచ్యూర్ అయిపోయాడు, ఇంటి గొడవలు అర్థం చేసుకొని సర్దుకుపోతున్నాడు అని మురిసిపోతారు. కానీ క్షమించండి, ఇది సర్దుకుపోవటం కాదు. ఇది ఎమోషనల్ షట్ డౌన్. సైకాలజీ ప్రకారం పిల్లలు ఇలా అనుకుంటారు: నేను మాట్లాడితే గొడవ పెరుగుతుంది, లేదా నా మాటకి ఇంట్లో విలువ లేదు అని. దీనివల్ల వాళ్ళలో సెల్ఫ్ సపరేషన్ పెరుగుతుంది. వీళ్ళను బలవంతంగా మాట్లాడించకండి. మీకు ఎలా అనిపించింది అని ప్రేమగా అడగండి. సమాధానం రాకపోయినా పక్కనే కూర్చోండి. గుర్తుంచుకోండి, పిల్లల మౌనాన్ని ప్రశ్నలతో కాదు, వాళ్ళకు ఇచ్చే భద్రతతో బ్రేక్ చేయాలి. రెండవ మార్పు, చిన్న విషయాలకి విపరీతమైన కోపం మరియు చిరు. మీ బిడ్డ సడన్ గా వస్తువులు విసిరేస్తున్నాడా? తలుపులు గట్టిగా వేస్తున్నారా? లేదా మీరు ఏదైనా చెబితే ఎదురు తిరుగుతున్నారా? వెంటనే మనం వీడికి పొగరు పెరిగిపోయింది, అల్లరి చేస్తున్నాడు అని కొడతాం. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ పిల్లవాడిలో ఆ కోపం పుట్టలేదు. అది మీరు ఇంట్లో ప్రదర్శించిన కోపానికి రీసైకిల్డ్ రూపం. అమ్మా నాన్న గొడవ పడుతున్నప్పుడు ఆ ఎమోషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఆ భయం, ఆ అసహాయత కోపం రూపంలో బయటికి వస్తుంది. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఆ కోపాన్ని శిక్షించకండి. వాళ్ళని ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు ఇందాక కోపం వచ్చిందా నాన్న అని ఆ ఎమోషన్ కి ఒక పేరు పెట్టండి. కోపం రావటం తప్పు కాదు, కానీ కోపం మాట్లాడే భాష తప్పు కావచ్చు అని వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పండి. మూడవది చాలా ప్రమాదకరమైనది, పట్టుదల తగ్గిపోవటం. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తున్నారా? ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించడానికి భయపడుతున్నారా? దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటో తెలుసా? ఇంట్లో నిత్యం గొడవలు చూసే పిల్లలకి ఒక నమ్మకం పోతుంది. మా అమ్మ నాన్న గొడవ పడుతూనే ఉంటారు, ఎంత ప్రయత్నించినా మా ఇల్లు మారదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఆ ప్రభావం వల్ల చదువు మీద, ఆటల మీద పడుతుంది. ఎంత ట్రై చేసినా ఏం మారదు అనే భావన వాళ్ళలో వచ్చేస్తోంది. ఇది మార్చాలి అంటే మీరు గొడవ పడిన తర్వాత మళ్ళీ ఎలా కలిసిపోయారో, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకున్నారో కూడా వాళ్ళకి చూపించాలి. వాళ్ళ చిన్న చిన్న ప్రయత్నాలను మెచ్చుకోండి. రిజల్ట్ కంటే వాళ్ళ పడ్డ కష్టాన్ని గౌరవించండి. నాలుగవ మార్పు, ఒంటరితనం. మీ బిడ్డకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు తన గదిలో తాను ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నారా? ఫోన్‌కో లేదా ల్యాప్‌టాప్‌కో అతుక్కుపోతున్నారా? ఇంట్లో ఎమోషనల్ కనెక్షన్ లేనప్పుడు పిల్లలు తమ చుట్టూ తాము గోడలు కట్టుకుంటారు.
నా బాధ ఎవరికి అనవసరం అని డిప్రెషన్ లోకి వెళ్ళే మొదటి మెట్టు ఇది. పేరెంట్స్ గొడవల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు బయట వ్యక్తుల ద్వారా లేదా తప్పుడు అలవాట్ల వల్ల ఓదార్పు వెతుకుతారు. ప్రతిరోజు 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి మీ బిడ్డతో గడపండి. వాళ్ళకి సలహాలు ఇవ్వకండి. కేవలం వాళ్ళు చెప్పేది మాత్రమే వినండి. మీరు ఉన్నారనే భరోసా చాలు ఆ గోడలు కూలిపోవటానికి. చివరిది మరియు అతి ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోవటం. నేను దేనికి పనికిరాను, నా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పిల్లలు కుమిలిపోతూ ఉంటారు. అవునండి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల గొడవలకి కారణం నేనేనని భావిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల గొడవలే పిల్లల్లో సేఫ్టీ అనే భావనను తీసివేస్తాయి. ఎక్కడైతే భద్రత ఉండదో అక్కడ ధైర్యం ఉండదు. మీ బిడ్డ రేపు సమాజంలో ధైర్యంగా నిలబడాలి అంటే ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళకి గౌరవం, ప్రేమ అందాలి. కాబట్టి పేరెంట్స్ అందరూ పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోండి. మీ గొడవలు వాళ్ళ పర్సనాలిటీని దెబ్బతీయకూడదు. వాళ్ళ చిన్న విజయాలను పండగలాగా సెలబ్రేట్ చేయండి. నువ్వు మాకు చాలా ఇంపార్టెంట్ అని మాటల్లో కాదు, మీ ప్రవర్తనలో చూపించండి. చివరిగా ఒక మాట. పిల్లలు పుట్టుకతో చెడ్డవాళ్ళు కారు. వాళ్ళు గాయపడిన మనసులు మాత్రమే. మీ ఇల్లు ఒక యుద్ధ క్షేత్రంలా ఉంటే అక్కడ పెరిగే పిల్లలు సైనికుల్లా కరుకుగా మారిపోతారు లేదా బాధితుల్లాగా భయపడుతూ ఉంటారు. మీ గొడవలు పూర్తిగా తగ్గిపోవాలి అని నేను చెప్పను. కానీ ఆ గొడవలను మీరు ఎంత హుందాగా పరిష్కరించుకుంటున్నారు అన్న దానిపైన మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు మారితే మీ పిల్లల జీవితం మారిపోతుంది. ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తున్నట్టుగానే మీ మధ్య ఉన్న పాత కోపతాపాలను, గొడవలను కూడా గాలికి వదిలేయండి. పాత చెత్తను భోగి మంటల్లో వేసినట్టుగా మీ ఈగోలను కూడా కాల్చివేయండి. కొత్త ధాన్యం ఇంటికి వచ్చినట్టుగా మీ ఇంట్లోకి కొత్త ప్రేమని, అనురాగాన్ని ఆహ్వానించండి. గుర్తుంచుకోండి, మీరు ప్రేమగా ఉంటేనే మీ పిల్లల జీవితం పండుగలాగా ఉంటుంది. ఈ సంక్రాంతి మీ ఇంట్లో కేవలం పిండి వంటల తీపిని మాత్రమే కాదు, మాటల తీపిని కూడా నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే మీలాంటి మరికొందరి తల్లిదండ్రులకు షేర్ చేయండి. పండుగ పూట ఒక మంచి మార్పుకు శ్రీకారం చుడదాం. థ్యాంక్ యూ.